ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మత సామరస్యం కనిపించకపోవడం మరియు వేరే మతాల మీద హేట్ స్పీచెస్ ఇవ్వడం మనం చూస్తున్నాం. అంతేకాదు ఇంకొంచెం దిగజారి వేరే దేవుళ్ళ మీద కొంచెం అసభ్య పదజాలము మరియు తీవ్ర పదజాలం కూడా వాడుతూ మనం చూసాం కూడా యూట్యూబుల్లో, లేదా తక్కువ చేసి మాట్లాడుతూ కూడా చూసాం. దీనికి కారణం ఏముండొచ్చు? రాజకీయ పార్టీల ఎజెండాలా, లేదా వాళ్ళు పెరిగిన వాతావరణమా, లేదా వారి యొక్క దైనందిక జీవితాల్లో ఏదైనా జరిగిన సంఘటన వల్ల వాళ్ళు మార్చారా? కారణం ఏదైనా కానివ్వండి. ఒకప్పుడు మనం చెప్పుకునేవాళ్ళం గర్వంగా భారతదేశం సర్వమత సమ్మేళనం, అన్ని కులాలు మతాలకి పుట్టినిల్లు అని. కానీ ఈరోజు అలాగే ఉంటుందా? యాక్చువల్గా అలాగే ఉంటున్నాం మనం ఇప్పుడు కూడా, బట్ కొంచెం అసహనంగా ఉంటున్నాం. మన దేశంలోనే అందరూ కలిసి ఉంటామని. యాక్చువల్గా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా యూఎస్ఏ, యూకే, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా భిన్న రకాల జాతులు కలిసి ఉంటున్నారన్నమాట. సో ఆ భ్రమలో ఉండకూడదు మనం అందరం కూడా. ఫస్ట్. సెకండ్ వన్, ఈ మధ్యకాలంలో ఎందుకు అలా అంత ఆవేదన చెంది మాట్లాడుతున్నానంటే, ఈ మధ్యకాలంలో ఒక చర్చి, అంటే లక్నోలో ఒక చర్చ్ ముందు, కరెక్ట్గా December 25 క్రిస్మస్ రోజు అనుకుంటా మేబీ. ఆ క్రిస్మస్ రోజు కొంతమంది భక్తులు ప్రార్థన చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నారు చర్చిలోకి. ఆ చర్చ్ ముందు కొంతమంది స్పెసిఫిక్గా కొంతమంది వ్యక్తులు, నేను అది కూడా చెప్పను ఎవరనేది, కొంతమంది స్పెసిఫిక్ వ్యక్తులు, గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలిసి భజన చేసుకుని కీర్తనలు పాడారు దేవుడి గురించి. అది కొంచెం, ఆ వీడియో చూస్తే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అతను ఏదో పండగ చేసుకుంటున్నాడు, తనకి ఎందుకు ఇబ్బంది కలగడం? పక్కలు కూడా పాడుకోవచ్చు మనం. సరే, ఇప్పుడు ఏంది మనం పాడుకోకూడదు అంటారా? మాకు హక్కు లేదంటారా? ఉంది, మీకు హక్కు ఉంది. రాజ్యాంగ ప్రకారం నువ్వు కీర్తన పాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ మన ప్రధానమంత్రి గారే సైతం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మత సామరస్యాన్ని చాటి చెబుతుంటే మనం మాత్రం ఇలా ఉండడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఇప్పుడు ఏంది, కీర్తన పాడటం తప్ప అంటారా అంటారు? కాదు, రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది, మీరు పాడవచ్చు. ఇప్పుడు ఆ వీడియో చూశాక చాలామంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ నన్ను అడిగారు. ఆ వీడియో చూశాక నేను కింద కామెంట్స్ చదివాను. చాలామంది క్రిస్టియన్ ఫ్రెండ్స్, మీ హిందూ పండుగల్లో కూడా, అదే మీ పండుగల్లో కూడా వచ్చి మేము ఇలాగ చేస్తే మీరు ఊరుకుంటారా, మీరు ఇబ్బంది పడరా అంటే ఆ ముచ్చట కూడా అయింది. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి గ్రౌండ్ నుంచి వస్తున్నాం. ఊరు ఎంట్రస్లో ఉంటుంది గుడి. ఆ గుడి వినాయకుడి గుడి. ఆ వినాయకుడి గుడి దగ్గర కొంతమంది రేపు మార్నింగ్ వాళ్ళది వినాయక చవితి, ఇద్దరు పూజారులు కలిసి దాన్ని క్లీన్ చేసుకుంటున్నారు, కడుక్కుంటున్నారు, విగ్రహాలు చేసుకుంటున్నారు అంతా. దాని ముందు అంటే కరెక్ట్గా 15 అడుగుల దూరంలో రోడ్డుకి ఇటువైపు, అది రోడ్డుకి అటువైపు ఉండేది గుడి, రోడ్డుకి ఇటువైపు ఒక పాస్టర్, ఒక వ్యాన్లా ఉంటుంది అది, దాని పక్కన ఒక 5గురు కలిసి అతని ముందు విగ్రహారాధన చేయరాదు సంథింగ్ ఏదో వాళ్ళ వాక్యాలను పాస్టర్ గారు చెబుతున్నారు. యాక్చువల్గా ఆయన చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ సిచ్యువేషన్ కరెక్ట్ అక్కడ కాదు. చాలాసార్లు ట్రై చేశాను నేను, మా ఫ్రెండ్ చెప్పడానికి, ఇక్కడ కరెక్ట్ కదా అతను ముందుకు వెళ్ళండి అన్నాం, వినలేదు. మా క్రిస్టియన్ ఫ్రెండ్ కూడా వాళ్ళకి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. పరుల మీద ప్రేమ చూపించేవాడే రియల్ అయిన జీసస్, నువ్వు ఇలా కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. సో అది ఎందుకు చెబుతున్నానంటే, అందరూ కూడా ఇలాగే ఉంటారని చెప్పండి నేను మళ్ళీ. కొంతమంది చాలా పద్ధతిగా ప్రేయర్స్ ప్రార్థనలు చేసుకుంటారు కూడా, కొంతమంది మాత్రమే మైకులు తీసుకొచ్చి రోడ్డు మీదకి వస్తారు. ఇది కేవలం ఒక హిందూ క్రిస్టియన్ ఇష్యూనా, లేదా హిందూ క్రిస్టియన్ ముస్లిం ఇష్యూనా? కాదు, ఇది మన సమాజ ఇష్యూ యాక్చువల్గా. కొంతమంది జనగణమన పాడేటప్పుడు కానీ, ఫ్లాగ్ ఎగరేసినప్పుడు కానీ, లేదా కొంతమంది స్పెసిఫిక్గా చూస్తున్నాం, కొంతమంది మాత్రమే, అందులో అందరూ ఉంటారని చెప్పండి, కొంతమంది చాలా స్పెసిఫిక్గా ఉంటారు. ఇక్కడ పుట్టాము, ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ పెరిగాము, గౌరవప్రదంగా భారతదేశానికి కానీ, లేదా భరతమాత కానీ గౌరవ సూచకంగా భారతమాతకి జీ అంటే అనరు. సరే అనకపోతే ఇప్పుడు ఏందయ్యా ఇది తప్ప అంటే, రాజ్యాంగబద్ధంగా మీరు అనకూడదు, మీ ఇష్టం, అది మీ ఇష్టం అండి. కానీ పార్లమెంట్లో జై పాలస్తీనా అనకూడదు. జై పాలస్తీనా కూడా అనడం కొంచెం ఇబ్బందికరమైన విషయం యాక్చువల్గా. ఎవరో తెలియక కొంతమంది చర్చి ముందు కీర్తనలు పాడినా, లేదా కొంతమంది వచ్చి మైక్ పెట్టుకొని గుళ్ళ ముందు వచ్చేసి మత ప్రచారం లాంటివి చేసినా, లేదా కొంతమంది ఇక్కడే ఉంటూ పక్క దేశాలకు జైకుట్టినా, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా తప్పు కాదేమో. కానీ అంటే కొంచెం సమాజపరమైన వివేకంతో, సివిక్ సెన్స్ అంటారు, కొంచెం వివేకంతో సివిక్ సెన్స్తో సమాజం మీద ప్రేమతో కొంచెం ఆలోచిస్తే అన్నీ తప్పులే యాక్చువల్గా. నిజం చెప్పండి, అన్నీ తప్పులే. ఇవన్నీ కూడా ఎవరో కొంతమంది ఎవరు స్పెసిఫిక్గా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎదవులు ఉంటారు, ప్రతి రిలీజియన్లో ఉంటారు.
ఈ రిలీజియన్ ఈ ఎదల వల్ల ఏమవుద్దంటే యాక్చువల్గా వీళ్ళందరూ ఇలాగే ఉంటారేమో అని ఆపోజిట్ రిలీజియన్కి నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఎవడో ఎదవ చేసిన పనికి ఆ టోటల్ కమ్యూనిటీ మీద నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది యాక్చువల్గా. ఇలాంటివన్నీ ఎలా ఉంటుంది సార్, ఈ చిలికి 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 గాలివానలు అవుతాయి ఇవన్నీ. వాడు మైక్ అక్కడ పెట్టాడు, నేను ఎందుకు పెట్టకూడదు అని ఇది పెడతాడు రేపు పొద్దున్న. మీలో కూడా ఒక నాస్తికుడు ఉంటాడు, నమ్మరు కదా, చూతానండి. మీరు మీ ధర్మాన్ని పాటిస్తారు, ఆపోజిట్ ధర్మాన్ని లేరు అతను లేడు అంతే ఇలా అంటారు. చాలామంది అంటారు, కొంతమంది మాత్రం అందరూ ఉంటాం అనుకుంటాం. సరే, మళ్ళీ కమింగ్ టు ద టాపిక్, మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాం. ఇలా తెలిసి కానీ తెలియ కానీ సివిక్ సెన్స్ లేకుండా కానీ లేదా కావాలని రెచ్చగొట్టే విధంగా చేసినా ఇవన్నీ కూడా వాళ్ళ కమ్యూనిటీ మీద పడుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది చూడంగానే. ఇవన్నీ చిలికి గాలి వల్ల అవుతున్నాయి కదా. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఒకే రోజు 2 పండుగలు వచ్చినాయి. ఒకటి హిందూ పండుగ వచ్చింది, 2 వచ్చేసి ముస్లిం పండుగ వచ్చింది. కానీ ముస్లిమ్స్ మస్జిద్ ముందుకు వచ్చి కొంతమంది బైక్ ర్యాలీ చేశారు, ఏం చేశారు, కానీ బయటకు వచ్చి మాత్రం అలా చేయడం కాస్త అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంటుంది అనమాట చూస్తానికి. మనం ఈ వీడియోలో కొంతమంది హోలీ జరుపుకుంటున్నారు, హిందూ యువకులు కొంతమంది. అటువైపు బైక్ మీద వెళ్తున్న ముస్లిం ఫ్యామిలీని చుట్టుముట్టి ఈ విధంగా రంగులు పోయడం కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే అక్కడ లేడీస్ కూడా ఉన్నారు కాబట్టి దానిపైన. నేను అందరినీ కలిపి చెప్పట్లేదు, కొంతమందికి మాత్రమే. ఈ వీడియోలో చూడండి, దీని పేరు ఎస్ఏ బాషా. ఇతను తమిళనాడులో రీసెంట్గా చనిపోయాడు అనమాట. జైలు నుంచి బయటకు వచ్చి పేరోళ్ళ మీద ట్రీట్మెంట్ చేయించుకుంటూ చనిపోయాడు. ఇతను టెర్రరిస్ట్. 1988లో కోయంబత్తూరులో తమిళనాడులో బాంబ్స్ పెట్టాడనమాట. ఆ బాంబ్స్లో 58 మంది నార్మల్ పీపుల్ చనిపోయారు. ఆ విషయం తెలిసి కూడా చాలామంది ముస్లిమ్స్ వచ్చి అతన్ని ఇలా శ్మశానానికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. కానీ అతను ఏదో పెద్ద కీర్తి సాధించినట్టు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకు ఇప్పుడు ఏంది, నేను ఇస్లాంకి వ్యతిరేకమా, ముస్లిమ్స్కి వ్యతిరేకమా, హిందూస్కి వ్యతిరేకమా, క్రిస్టియానిటీకి వ్యతిరేకమా అంటే కాదు. రాజ్యాంగ విరుద్ధంగా ఏ మతంలో ఉన్న వాళ్ళు చేసినా కూడా అది అడుగుతాం. ఒక మతంలో ఉంటూ ఒక ధర్మాన్ని ఆచరిస్తూ వేరే ధర్మాన్ని క్రిటిసైజ్ చేసినా కూడా అది రాజ్యాంగ విరుద్ధమే. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తుంటారు, ఇద్దరు పెద్ద పోటుగాళ్ళలాగా 2-3 పిలిపించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మత గ్రంథాలను చదివేశారంట, పక్కన మత గ్రంథాలను చదివేశారంట, వాళ్ళ మత గ్రంథాలను చదివేశారంట. ఇప్పుడు ఏంది ఎగ్జామ్ పెట్టాలి వాళ్ళకి, నాకు అర్థం కాదు. ఎన్ని మార్కులు వస్తాయని కప్పివ్వాలి వాళ్ళకి. నీ మతాన్ని చదివావు, అధ్యయనం చేసావు, పాటించు. పక్కన మతంలో ఉన్న లోటుపాట్లు నీకెందుకు? ఎవరికైనా అంతే. మన మతాన్ని మనం పాటించుకుందాం, స్వీకరిద్దాం, చేసుకుందాం. ఇతనికి ఒలింపిక్స్లో ఇంక మెడల్ ఇచ్చేసేటట్టు నాకు అంత తెలుసు, ఆయన ఏం చెప్పాడు, ఈయనేం చెప్పాడు. నీకు ఎవరేం చెప్పలేదయ్యా. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుళ్ళు రాసిన పుస్తకాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ వీడియో మీద కొంచెం ఒక అమూల్యమైన ఫీడ్బ్యాక్ని ఇవ్వండి, కామెంటింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం వచ్చి ఛానల్కి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి.